ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ సాయంకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, లోకరక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, గడిచిన పగటి వేళంతా కూడా మీ బలిష్టమైన రెక్కల కింద సంఘాన్ని కాచి ఈ మండలకాల ధ్యానములో 18వ దినంలోనికి నా ప్రభు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి స్తోత్రాలు. రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి నా ప్రభా. ఈ దినాన మీ పక్షాన్ని నిలవనై ఉన్నటువంటి ప్రభా, మీ బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ బలిష్టమైన రెక్కల చాటున ప్రభా వాడండి. సంఘానికి కావలసినటువంటి వర్తమానముతో మీ దాసురాలతో మీరు మాట్లాడగలందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే అల్లర్లకు, మైక్ శబ్దం ద్వారా బిడ్డలకు కూడా దీవెనకరంగా ఉండనట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. మన సంఘారాధన పుస్తకంలో నుండి 186వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోకి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చునడి.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 18వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు శ్రీమతి గుండాల భవ్య గారు చదివి వినిపిస్తారు. పత్రిక పాఠ్య భాగం రోమా పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు శ్రీమతి గరిగపాటి అనురాధ గారు చదివి వినిపిస్తారు. పాత నిబంధన పాఠ్య భాగం భవ్య గారు చదవాలని మనం చేస్తూ ఉన్నాను. లెంటులోని 18వ దినమున కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి ప్రారంభం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవు వానికి తగిన సామాగ్రి మూట కట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవు ఉన్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకొందురేమో. దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటకు తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమయమున ప్రయాణమై పరదేశమునకు పోవు అని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రియందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు కనుక నీవు వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులందరికీ చెందును. ఇంతటితో దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. పత్రికా పాఠ్య భాగం అనురాధ గారు. శ్రమల కాల ధ్యానంలో 18వ దినముకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. రోమా పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ప్రారంభం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రమును కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైరి, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొనుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఈ దిన దేవుని వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు మనకి వాక్యాన్ని అందించేవారు శ్రీమతి పి హెలెన్ రాణి గారు. మనకి అవిధేయత ఫలం అనేటువంటి అంశం ద్వారా దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 181వ కీర్తన మొదటి 2 చరణాలు అనంతరం చివరి చరణంతో మరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. 181 మొదటి 2 చరణాలు అనంతరం చివరి చరణం. నేటి పుస్తకాల్లో 75. రాజులకు రాజైనాయే మన విభుని పూజ చేయుటకు రండి. జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని. రాజులకు రాజైనాయే మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుడై ఈయన ధరణిని తెంచెనయ్యా. స్థిరముగా నమ్ముకొనిన మన కొసగు పరలోక రాజ్యములో రాజులకు రాజైనాయే మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బలియాలుండే ఆకాశ పక్షులకు గోళ్ళుండేను. కింద స్థలమైనను మన విభునికి కాడ లేకుండేను. రాజులకు రాజైనాయే మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమా గురుని యొద్దకు మీరాలో. దరికి చేరిన వారిని ఈ ప్రభు తరమాడెన్నడదులాము. రాజులకు రాజైనాయే మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని. ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామానికి స్తోత్రము. ముందుగా 30 సంవత్సరాల కాలం నాకు నెరవేరింది. ఈ రోజున 30 సంవత్సరాలు తల్లి సంఘానికి దూరం అయ్యాను. ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్లో జాబ్ చేయడానికి వెళ్ళాము. ఒక ఆదివారం లేదు, ఒక హాలిడే లేదు. ట్రైబల్ వెల్ఫేర్లో గురుకుల పాఠశాలలో పనిచేయాలంటే అసలు టీచర్స్ని బాగా నల్లగొడతారనమాట. చర్చికి వెళ్ళడానికి లేదు, ఏం లేదు. ఏంటి ప్రభా, చిన్నప్పటి నుంచి మరి సన్నిధిలో ఎప్పుడూ ఆదివారం వదలకుండా మరి నిన్ను ధ్యానించుకున్నాము. మరి 40 రోజులు తల్లిదండ్రుల సమక్షంలో మరి లెంట్ డేస్ ఆరాధించాము కదా, ఎందుకు నాకు ఇలాంటి ఉద్యోగం ఇచ్చావు అని అంటే, నువ్వు ట్రైబల్ పిల్లలకి సేవ చేస్తున్నావు, అక్కడ పిల్లలకి న్యాయం చేస్తున్నావు, అదే నా సేవ అన్నాడు ఆయన నాతో. కాబట్టి దానినే నేను సేవగా తీసుకున్నాను. ఆదివారం రోజు బిడ్డల దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు దేవుని వాక్యం చెప్పి వాళ్ళ చదువును చదివించి 6 ఇన్స్టిట్యూషన్స్లో
బిడ్డలకి చెందాల్సినవన్నీ చెందేలాగా చేసి దేవుని కృపను పొందాను. ఈ రోజున నేను మరి 2022లో అడిగా, నేను చీరాల సంఘం నా తల్లి సంఘంకి వెళ్ళి ఒక్కసారి వాక్యం చెప్తానంటే నీకు అప్పుడే సమయం రాలేదు, 2025కి ఇస్తాను నీకు అని అన్నాడు. దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడతాడు. నా తల్లి ఇచ్చిన వారసత్వం అనమాట అది, దేవునితో మాట్లాడుకోవటం అనేది. చిన్నప్పటి నుంచి మరి తల్లి సంఘంలో సండే స్కూల్ బేస్ కానివ్వండి, మరి యూత్ లీగ్ కానివ్వండి, కోయిల్లో కూర్చొని పాటలు పాడటం కానివ్వండి, ఒక పాట పాడుతుంటే ఎంత మంచి స్వరం మేడం మీరంటే, కాదమ్మా అది నాది కాదు దేవుడు ఇచ్చారు కోయిర్లో పాడటం వల్ల అని దేవుణ్ణి స్తుతించుకుంటూ అలాగ ట్రైబల్ పిల్లల్ని మోటివేట్ చేసుకొని దేవుని వైపుకు నడవడానికి నాకు నా తల్లి సంఘం ఎంతో సహాయపడింది. అలానే నేను క్రీస్తు బిడ్డగా పుట్టడం అనేది అసలు జన్మజన్మల అసలు ఆశీర్వాదం అనమాట. అలాగ తల్లిదండ్రులు దేవుణ్ణి ఎరిగి పుట్టడం అనేది, ఆ కుటుంబంలో పుట్టడం అనేది ఎంతో ఆశీర్వాదకరము. మరి ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఇచ్చారు. మా టీచింగ్ భాషలో చెప్పాలంటే 3 పార్ట్స్ 3 గంటలు చెప్పాలి. మరి మా మినిమం 1 అవర్ పడుతుంది మాకు ఒక టాపిక్ వచ్చి. అవిధేయత గురించి చెప్పాలి, పాత నిబంధన చెప్పాలి, కొత్త నిబంధన చెప్పాలి. మరి త్వరగా మరి స్పీడ్కి వెళ్తానేమో నాకైతే తెలియదు. దేవుడిని అడుగుతున్నా రాత్రి నుంచి, నా స్పీడ్ నువ్వే కంట్రోల్ చేయదేవా తండ్రి అని. మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దేవుని నామకు స్తోత్రము, హల్లెలూయా, స్తుతులు, స్తోత్రము. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, నువ్వు కోరుకున్నది నువ్వు కోరినట్టు అవునుగా కన్నావు తండ్రి. యేసయ్యా నాయన ప్రభు నడిపించావయ్యా, నా కోరిక నెరవేర్చినావు తండ్రి. స్తోత్రం తండ్రి. ఇప్పుడు వాకి ధ్యానంలో కలుసుకోకుండా ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మిమ్మల్ని కనపరిచే విధంగా వాడుకోమని యేసునామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం. మరి ఈరోజు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే అవిధేయత. అవిధేయత అసలు ఈ రోజుల్లో లోపించినది ఏంటంటే ఫస్ట్ పాయింట్ అవిధేయత. అవిధేయత లేకపోవడం వల్ల బిడ్డలకు అవిధేయత లేదు, మరి పెద్దవాళ్ళకి అవిధేయత లేదు. మరి లోకపరంగా చూసుకుంటే మరి మనం జాబ్లో అవిధేయత చూపించినా, తల్లిదండ్రుల దగ్గర అవిధేయత చూపించినా, ఎక్కడ అవిధేయత చూపించినా మనకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. మరి దేవుని దగ్గర అవిధేయత చూపిస్తే ఇక దానికి ఏముంటుంది చెప్పండి? ఆశీర్వాదం కోల్పోతాం అంతే. ఆయన ఏం చెప్పడం మనకి, ఆశీర్వాదాన్ని ఇవ్వాల్సిన ఆశీర్వాదం తోసేస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా రాయించాడు. ఎంతోమంది విధేయతగా ఉండి ఆశీర్వాదాలు కోల్పోయిన వారు ఉన్నారు, విధేయతగా ఉండి ఆశీర్వాదాలను అధికంగా పొందిన వారు ఉన్నారు. మనం ఈరోజు నా ప్రియ సంఘంగా మనం ఆ విధేయత కలిగి ఉందామా, అవిధేయత కలిగి ఉందామా అనేది మనకు మనమే పరీక్షించుకోవాల్సిన విషయం. మన బిడ్డలకి విధేయత నేర్పించాలి. మరి విధేయులుగా ఉండాలని బిడ్డల్ని సమయము చూసి వాళ్ళని ఆయత్తపరచాలన్నమాట దేవుని వైపుకు. అది తల్లి యొక్క గొప్పతనం. తండ్రిది కాదండి, తల్లి ఉగ్గు పాలతో మోషేకి వాళ్ళ అమ్మ ఉగ్గు పాలతో రంగరించి, నువ్వు ఇశ్రాయేలీయుడివి ఐగుప్తుడు కాదని ఉగ్గు పాలల్లో రంగరించి పోసి పెట్టింది అనమాట. ఆ ఉగ్గుపాల యొక్క ప్రభావము, ఆయన ఐగుప్తుడిగా ఇశ్రాయేలులకు సహాయం చేయాలనుకున్నాడు. కానీ మరి దేవుని చిత్తం ఎలా ఉంది? నువ్వు ఐగుప్తుని శౌర్యం ఉపయోగించవద్దు, నువ్వు నా శౌర్యం ఉపయోగించాలని 40 సంవత్సరాలు అడవిలోకి తీసుకెళ్ళాడు. నోరు లేకుండా చేశాడు. ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు, నడిపించాడు 40 సంవత్సరాలు. నా జీవితం కూడా 30 సంవత్సరాలు చదువుకు ఉపయోగించాను, 30 సంవత్సరాలు సొసైటీకి మరి ఫ్యామిలీకి ఉపయోగించాను. తిరిగిన 30-40 ఇస్తావా, 40 ఇస్తావా, 30 ఇస్తావా, నీ చిత్తం, మోసేలాగా లాస్ట్ పార్ట్ నీకు ఇస్తున్నాను తండ్రి అని అనుకున్నాను. అలాగే దేవుడు నన్ను నడిపించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. దేవునికే మహిమ ఘనత ప్రభావం. మరి ఇక్కడ అవిధేయతగా చూసుకుంటే మరి దేవుడు ఏంటి, ఎవరెవరిని అవిధేయులుగా ఎంచాడు, ఎవరెవరిని విధేయులుగా ఎంచారని చూసుకుంటే మొదట అవిధేయత చర్య ఎక్కడ జరిగిందండి? ఆదామవ్వలు మరి తినొద్దన్న పండుని తినేశారు. మరి అవిధేయతకు గురి అయ్యారు. దేవుడు వద్దని దేవుడు చెప్పకుండా ఏ పని చెయ్యడు. ముందు మనకి భక్తుల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, ప్రవచనం ద్వారా కానీ ఏదో ఒక రూపంలో మనకి ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికని మనం జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని ఆయన చెప్పిన విధంగా కనుక నడిస్తే ఖచ్చితంగా మనకు ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. నా జీవితంలో గత 35 సంవత్సరాల నుంచి రుచి చూశానమాట. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని నేను ఆయన బట్టి అతిశయిస్తా, ఎవరిని బట్టి అతిశయించను. ఆయన నాకున్నాడు అంతే. నా విశ్వాసం ఎంత గొప్పదంటే రూపాయి లేకుండానే ముందుకెళ్ళిపోతా, రూపాయి లేకుండానే అన్ని పనులు చేసుకుంటా, అంత నమ్మకం. మరి ఇక్కడ మరి వీళ్ళు అవిధేయత చూపించారు, మరి దేవునితో విడిపోయారు. మరి ఆదాము మొదటి తండ్రి ఆదాము అవిధేయత చూపించాడు. మరి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు విధేయత చూపించారు. అక్కడ పాపం జరిగింది, ఇక్కడ
పాప విమోచన జరిగింది. చూడండి మరి ఎంత అసలు అదంతా జరగడానికి మరి త్రియేక దేవుళ్ళు ఎంత కృషి చేశారు. మరి దేవుడు నిజంగా ఆయన ఎన్నుకున్న బిడ్డల్ని ఆయన సృష్టి ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉన్నది. మనం ఏం చేస్తున్నా మనకు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికను మనం స్వీకరించేటట్టు ఉండాలి. ఒక్కసారి మనం పని చేసే ముందు, ఏ పని చేసే ముందు ఎవరిని అడగొద్దు, ప్రభువా ఈ పని చేయమంటావా వద్దంటావా అని ఒక్కసారి కనుక మనం ఆయన్ని అడిగితే చక్కగా మనకి సమాధానం ఇస్తాడు, మంచి గైడెన్స్ని ఇస్తాడు. మరి ఆ అవ్వ మరి ఒక్కసారి సైతాన్ అంతా శోధించినప్పుడు ఒక్కసారి దేవుడిని అడుగుతానమ్మా, పండు తినొద్దు అంటున్నాడుగా, ఎందుకు తినొద్దు అంటున్నాడు, తింటే ఏమవుతుంది అని అడిగినట్టయితే బాగుండేదిగా. సరే ఆమె తింది, ఆదాం వచ్చాడు, నువ్వెందుకు తిన్నావు, దేవుడు వస్తాడుగా, నేను అడుగుతూ ఉండు, నిన్ను చూపిస్తూ ఉండు, నువ్వు తప్పు చేసావని అన్నాడా, అనలేదు. ఆమె వెనకబడి ఆయన కూడా తిన్నాడు. మరి ఇద్దరు కూడా పాపం చేశారు. ఆ పాప ఫలితం ఈ రోజున మరి దేవుడు తను ఇష్టపూర్వకంగా తన రూపంలో ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి మళ్ళీ సరిదిద్దుకోవడానికి ఎంత సమయం పట్టిందో చూడండి. అంటే కన్స్ట్రక్షన్ అనేది చాలా టైం పడుతుంది. డిస్ట్రక్షన్ ఎంత, 1 నిమిషంలో ఆ పండు కొరికారు, పాపానికి గురయ్యారు, బయటికి నెట్టబడ్డారు. మరి అదంతా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిందనమాట. ఈ విధంగా మరి అవిధేయత వల్ల పాపులుగా, విధేయత వల్ల నీతిమంతులుగా ఉంటారని రోమా 5:19 అంటున్నాడు. రిఫరెన్సులు చదివే టైం లేదండి, కొంచెం టైం ఉంది కాబట్టి మనకి కడపటి ఆదాముగా ఆయన వచ్చాడు, విధేయత విమోచనానికి దారి చూపించాడు, మరి నీతిని తెలియచేశాడు, మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. యెహోవాకు ఏది ప్రీతికరమైనది, దహన బలుల కన్నా ఆయన స్వరం వినడం కావాలి మనకు. ముందు పొట్టేళ్ళు కొవ్వద్దు, నాకేం వద్దు, నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. ఏం పని చేయమంటున్నాడు, నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వు, నువ్వు నాకేమొద్దు, బలులు నాకెందుకు. ధర్మశాస్త్రం ఇచ్చారు, ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు. మరి ఇక్కడ ఇంకా మోక్షం ఎక్కడన్నది? పాపం చేసుకుంటూ బలులు ఇస్తే అయిపోద్దా? అమాయక జీవిని బలిస్తున్నారు. మరి దానివల్ల ఏమన్నా మోక్షం వస్తుందా? వాళ్ళకి ఏమి రావటం లేదు. ఆలోచించారు త్రియేక దేవులు, ఇది కాదు సొల్యూషను. గొర్రెపిల్ల స్థానంలో నువ్వు వెళ్తావా కుమారుడా అన్నప్పుడు వెళ్తాను తండ్రి అన్నాడు. మరి దేవుడు మరి తండ్రి అనుకోలేదంట. అంత గెత్సెమనే తోటలో ఆయన అంటాడు, చిత్తమైతే గిన్నెను తొలగించమని. ఆ గిన్నెలో ఏమున్నాయి? మన పాపాలు ఉన్నాయి. ఏయో కొన్ని పాపాలు ఉన్నాయి అనుకున్నాడంట తండ్రి. పొర్లి పారతని అంట. తండ్రికి కుమారునికి మధ్య పాపపు గిన్నె అడ్డం వచ్చి ముఖము చూడలేకపోయాడు కుమారుడు. ఆ ఒక్క క్షణం కూడా ఆయన భరించలేకపోయాడు, తండ్రి మొహం చూడలేక. అయ్యో నా తండ్రి మొహం కనపడట్లేదు, తండ్రి విలువెల్లాడిపోయాడు, నా బిడ్డిన్ని పాపాలు మోయడానికి వెళ్ళాడా అని. మరి చూడండి ఎన్ని పాపాలు మన దగ్గర ఉన్నాయి, ఆ పాపాలన్నీ తుడిచిపెట్టాడా? మరి ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు పొంది ఆయన్ని రక్షకుడుగా అంగీకరించి ఆయన ఆజ్ఞలు గైకొనమంటున్నాడు. అంతేగా చేయమంది ఏమైనా బలులీయమన్నాడా? నువ్వు ఉపవాసం కూడా నువ్వు ఉంటే ఉండు, ఉపవాసం కూడా నీ శక్తి కొలది, నీ ఆరోగ్యం సహకరిస్తేనే ఉండు, లేకుంటే లేదు. అంతేగాని ఉపవాసం ఉండమని ఎవరు బలవంతం చేయరు. ఈ రోజుల్లో చూసుకుంటే మనకు ఆరోగ్యం కోఆపరేషన్ లేదు, మరి ఎవరికి ఏ జబ్బు ఉందో తెలియదు. కాబట్టి నీ నిజమైన ఉపవాసం ఏంది? మరి బంధింపబడిన వాని కట్టెలు విప్పడం, కాడ విప్పడము, మరి అన్నము లేని వారికి అన్నం పెట్టడము, ఇది కాదా నిజమైన ఉపవాసం అని అడుగుతున్నప్పుడు ఆ ఉపవాసం మనం చేస్తున్నామా? ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయనతో సావాసం చేయాలి. కొన్ని గంటలు ఆయన పాటలు పాడండి, ఆయన వాక్యం వినండి, ఆయన్ని ధ్యానించుకోండి. అంతేగాని నేను ఉపవాసం చేశానని కొంచెం మజ్జిగ తాగి, కొంచెం టీ తాగి వాళ్ళందరూ కనపడుకుంటా అది ఆయనకు కావాల్సింది ఎందుకు? ఆయనకి అవసరం లేదా? ఓ కోట్ల మంది దూతలు ఉన్నారు ఆయన సేవించడానికి. నువ్వు స్తుతులు చెప్పకపోతే గోడలు చెప్తాయి, చెట్లు చెబుతాయి, ప్రతి ఒక్కడే స్తుతి చెప్తుంది. నీ నోరు చెప్పకపోతే ఆయనకి ఎందుకు? ఆయనకు అవసరం ఆ స్తుతులు మానుకొని సిలువ మరణానికి నేను వచ్చానని ఆయన అంటుంటే నీ స్తుతి ఎవడికి కావాలి? నిన్ను నువ్వు రక్షించుకో, ముందు నీ పాపం నుంచి నువ్వు కడుక్కో, నా దగ్గరికి రా, నీకు రక్షణ ఇస్తా. ఇది కాదు లోకం, అక్కడుంది అసలు లోకం. ఆ లోకంలో నిత్య జీవంలో బ్రతికేటట్టు చూసుకోవాలని అడుగుతుంటే మనము ముందు తల్లులుగా ముందు మనం లెగుస్తున్నామా? తెల్లవారే సీరియల్కి అయితే ముందు కూర్చుంటున్నాం, కానీ గబాబా మరి దేవునికి తెల్లవారు ప్రార్థన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన పరలోకంలో స్తుతులు మానుకొని మన దగ్గరికి వస్తాడు. నా బిడ్డ తెల్లవారు 3ంటికి నిద్ర మానుకొని లేచింది, ఎంతో ప్రీతికరమైన నిద్ర, మరి ఆ నిద్ర మానుకొని నన్ను పిలుస్తుంది, నేను వెళ్తున్నానని వచ్చేస్తాడు ఆయన. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. నా తల్లి ప్రార్థన ఈ రోజున మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది, మరి ఎంత ఆశీర్వదించింది. మరి ఆ విధంగా ఆమె మోకాళ్ళు నల్ల కవిలిపోయినాయి. మరి ఆ విధంగా మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? మనం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మన బిడ్డల కోసం, మన భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? స్తుతులు చెల్లిస్తున్నావా? స్తుతులు ఎంతసేపు చెల్లిస్తున్నావు? మోకాళ్ళ నొప్పులు అంటున్నావు, మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకరించలేవా?
పాస్టర్ గారు ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, మోకాళ్ళు నొప్పులు అంటే మీరు ఏం చేస్తారంటే పాస్టర్ అన్నాడంట, ఒక 6 రోజులు మోకరించి ప్రార్థన చేసి రాయి అన్నాడంట. మోకరిస్తామంటే నేను మోకరించలేనని అన్నాడంట. ఒక 6 రోజులు మోకరించినా నీ కాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అన్నాడంట. మోకరించి వెళ్ళాడంట, తగ్గిపోయినాయండి అన్నాడంట. మరి దేవుని దగ్గర మోకరించుకున్నా నువ్వేం అడుగుతావు? 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మోకరించు, అడుగు, ఇస్తాడైనా. నీ ఒళ్ళున నలగొట్టుకోకుండా నువ్వు ఎలా నీకు ఇస్తాడు. దేవునికి ఏం అవసరం? గెత్సేమనే కొండకి వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు, అర్ధరాత్రి వెళ్ళాడు, అపరాత్రి వెళ్ళాడు, పొద్దునంతా సేవ చేశాడు, మరి అరణ్యానికి వెళ్ళాడు, ఎడారికి వెళ్ళాడు. ఆయన వెళ్ళింది అక్కడికి, ఆయనకి ఏం అవసరం? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఏమైనా పశ్చాత్తాపడాలా? ఆయనకి అవసరమా? ఎందుకోసం? తండ్రి ఆజ్ఞను అనుసరించి ఆ ఆజ్ఞను 100% నెరవేర్చి అందరినీ రక్షణలోకి నడిపించి వచ్చాడు. దేవుడు తీర్పు చేయడానికి రాలేదండి ఈ లోకానికి. తీర్పులోకి వెళ్లకుండా రక్షించడానికి వచ్చాడు ఆయన రక్తం చిందించి. మరి అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మరి ఆయనకి స్తుతులు చెప్పించుకోవడం ఎంత బాధాకరం. అసలు స్తుతులు చెప్పడానికి ఎందుకు అంత బాధ మనకి? స్తుతులు నిత్యం కూర్చున్నప్పుడు చెప్పుకోండి. చాలా మంది నేను బస్సులో కూర్చొని చెప్పుకుంటా, నడుస్తా చెప్పుకుంటా, పడుకోని నిద్ర వచ్చిందా చెప్పుకుంటా. స్తుతులు ఎప్పుడైనా ఆయన ప్రత్యేకంగా ఏం అడగలా. నువ్వు ఎప్పుడు నన్ను స్తుతిస్తూ ఉండు, నీ నోరు నన్ను స్తుతిస్తూ ఉండాలి. ఆ స్తుతి చెప్పుకుంటే చాలు, ఇంకేం అవసరంలా. మహోన్నతుడా, సృష్టికర్త, దేవదేవుడా, సర్వోన్నతుడా, ఇవన్నీ వచ్చిన పదాలే కదా. ఆ పదాలు అనుకుంటా ఉంటే ఆయన నిద్రలోకి తీసుకెళ్తాడు, ఆయనే లేపుతాడు. ఎందుకు మొత్తం మాత్రం ఎందుకు? చక్కగా ఎప్పుడు ఎన్ని గంటలకు లేపమంటే అన్ని గంటలకు లేపుతాడు. మరి అంత మంచి దేవుణ్ణి మనం పెట్టుకొని చూసుకుంటే మరి అవిధేయత మరి టైం చాలదు నాకు. అవిధేయతను గురించి చెప్పుకుంటే మొట్టమొదటి అవిధేయత ఆదాం చేసేసాడు. రెండో అవిధేయుడు ఎవరంటే సౌలు. మరి ఇశ్రాయేలీని ఐగుప్తులో నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? మీకు నేను దేవుడిగా ఉంటాను, మీకు ఎవరు ఉండవు, మీకు నేను దేవుడిగా ఉంటాను, నేను కాపాడుకుంటా మిమ్మల్ని అని అన్నప్పుడు ఇశ్రాయేలీలు పెడచెవిని పెట్టి కానానీయులకు రాజులు ఉన్నారు, మరి పెరిజీలకు రాజులు ఉన్నారు, 7 జాతులకు రాజులు ఉన్నారు, సింహాసనాలు నిండిపోయి ఉన్నాయి, మరి వాళ్ళని రక్షిస్తున్నారు, మాకేడి రాజు అని అన్నప్పుడు ఏమన్నాడు? సమూయేలు దగ్గర పోయి రొద పెట్టారు, మాకు రాజు కావాలంటే మాకు సౌలుని రాజు చేయి అన్నారు. బెన్యామీను వంశం నుంచి సౌలు అసలు దేవుని దృష్టిలోని వాడు కాదు. ప్రజలు కోరుకుంటున్నాడు కాబట్టి మనం కూడా మన బిడ్డలకు విషయాల్లో నీ చిత్తమయ్యా అని అడిగితే ఇస్తాడు. మన ఇష్టపూర్వకంగా ఇస్తాడు, అది కూడా ఇస్తాడు. కానీ అది 100% సక్సెస్ కాకపోవచ్చు. ఆయన చిత్త ప్రకారం ఇచ్చేది 100% సక్సెస్ అవుతుంది. నీ చిత్త ప్రకారం నా బిడ్డకి వివాహం చేయ్యా, నీ చిత్త ప్రకారం ఉద్యోగం ఇయ్యా, నీ చిత్త ప్రకారం నా కుటుంబం నడిపించాయి అంటే ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. ఆయన చిత్త ప్రకారం ఇచ్చేదానిలో ఏది కూడా కొరత ఉండదు. ఆ విధంగా అడగాలని మరి వీళ్ళందరూ ఏం చేశారు? ఇశ్రాయేల్ రాజు కావాలన్నారు, సౌలును పెట్టాడు. సౌలు ఏం చేశాడు? యెహోవా సమూయేలు చెప్తున్నాడు, ముందు నీ శత్రువులైన 7 జాతులను నాశనం చేయి, శత్రు సంహారం ఉండకూడదు, అదే యూదుల నాశనానికి కారణం అన్నప్పుడు సౌలు అది పెడచెవిని పెట్టేసి మరి దావీదును తీసుకొని వచ్చాడు. దేవుడు గొల్యాతును చంపడానికి ఆయన చిత్త ప్రకారం తీసుకొచ్చాడు. చిన్న బాలుడు దావీదును తీసుకొచ్చి గొల్యాతును చంపినప్పుడు సౌలు ఏం చేయాలి? ఆయన అప్రిషియేట్ చేయకపోగా మరి ఏదో ఆడవాళ్ళు పాటలు పాడారు, మనకు ఆడవాళ్ళకి నోరు ఊరుకోదు కదా. సౌలు 1000 కొలిది, దావీదు 10,000 కొలిది అనేటప్పటికి వాళ్ళందరిని వదిలేసి ఈయన మీద పడ్డాడు. ఇటు తీసుకున్నాడు పరిగెత్తుతున్నాడు. మరి దేవుడు ఆయన ప్రతి క్షణం కాపాడుకుంటూ పోయాడు. మరి దేవుడు 7 జాతులను నాశనం చేయమన్నట్టు మరి దావీదు ధైర్యవంతుడిగా ఆయన్ని పెట్టుకొని ఆయన్ని కనుక 7 జాతులు నాశనం చేసినట్టుదే ఎస్తేరు రాణి అయ్యేది కాదు, అహేశ్వరేస్ కోటలోకి వెళ్ళేది కాదు, అక్కడ హామాను ఉండేవాడు కాదు, మళ్ళీ అక్కడ హామాను ఆ శాసనం తయారు చేసేవాడు. చూడండి ఎంత దూరం వెళ్ళిందో. ఒక చిన్న పొరపాటు ఎంత దూరం వెళ్ళిపోతుందంటే దేవుడు చేయమన్నది అప్పుడే చేస్తే మనకి ఎంత పెద్దది ఉండదు కదా. చెప్తాడు దేవుడు, నువ్వు అది నాకు ఏందయ్యా కడుపులు నొప్పుకుందంటే నువ్వు అది తినొద్దన్నావు, ఎందుకు తిన్నావు అంటాడు. తినకుండా ఉంటే సరిపోద్దు కదా. నేను చెప్తున్నా కదా, నువ్వేం తినమో ఏం త్రాగు, నీకు అన్నీ ప్రతిదీ డైరెక్షన్ ఇస్తాడు. ఆయన ఆ డైరెక్షన్ మనం అనుసరించాలి. కాబట్టి ఈ విధంగా సౌలు అవిధి చూపించాడు. మరి దావీదుని వెంబడించాడు. మరి దావీదు ఎంత గొప్పవాడు, ఎంత హృదయానుసారుడు, నా హృదయానుసారుడు. మంచి గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకున్నాడు. చిన్నవాడు వచ్చి ఇంత పెద్దవాడిని చంపేశాడు. మరి ప్రతి క్షణం ఎంత ధర్మశాస్త్రానుసారంగా జీవించినాడు. భక్తుడు అయిన ధర్మశాస్త్రంలో ఒక్క విధి తప్పలేదు. సౌలును చంపాలంటే 3 సార్లు దొరికాడు వేసి పడేయడానికి. కనీసం సౌలును చంపొచ్చు కదా నువ్వని సేవకుడు అంటేనే ఆడిని చంపేశాడు. నువ్వు అభిషేకించబడిన వ్యక్తిని చంపమంటావా
అని. చూడండి ఎంత ఎంత ధర్మశాస్త్రం నేను చక్కగా ఫాలో అయ్యాడు. మరి కుమారునికి పిలిచి చెప్పాడు, అయ్యా మీరు కుమారులు దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు, మరి మీరు కూడా దేవుణ్ణి సేవించుకుంటూ నిత్యం ఉండండి అంటే సొలొమోనుకి చెప్తే నువ్వు రాజును చేస్తానయ్యా నిన్ను అని దేవుని దగ్గర మళ్ళీ మొరపెట్టాడు. అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, నిత్యము నా కుటుంబం మీద కాపుదల ఉన్నప్పుడు సౌలుకి కృపను తీసేశాను కానీ నీ కుటుంబం మీద నుంచి కృపను తీసివేయను, నీ సింహాసనం మీద నీ వారసుడు మాత్రమే ఉంటాడు అన్నాడు యేసుక్రీస్తు. దావీదు వంశంలోంచి వచ్చాడు, స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, సింహాసనం ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. ఎందుకు? దావీదుకు మాట ఇచ్చాడు కదా, నీ సింహాసనం మీద నీ వారసుడు మాత్రమే ఉన్నాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు, ఇది బాధ ఉండేది కాదుగా. మరి ఆయన ఎంత చేసుకుంటూ వచ్చాడు చూడండి, ఎంత ప్రణాళిక, మరి అనుకోని ప్రణాళికను మొత్తం తీసుకొచ్చాడు. దావీదుని రాజుని చేశాడు, ఆయనకి మాట ఇచ్చాడు. అట్లానే మరి సొలొమోనును కాపాడాడు, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. మరి ఈ విధంగా విధేయత చూపించాడు. మరి అలాగా మరి అసలు ఆ విశ్వాసానికి పాత్రుడు అబ్రహాము రా తెరహు నుంచి కానాను వచ్చాయి అనగానే, అయ్యా కొత్త ప్రదేశం అయ్యా, నేను ఎట్టొస్తానయ్యా, నాకు తెలియదయ్యా, నేను రానయ్యా, నా సంప్రదాయం మనమైతే ఇదే అడుగుతాను, నేను ఎన్ని మోటాములు వేసుకొని ఇల్లు మార్చుకోవాలి, ఇవన్నీ ఎవడు చెప్తాడు, నేను రాను దేవుడా అంట నేనైతే. మరి ఆయన ఏమన్నాడు, ఏం మాట్లాడాలి, లేచాడు వచ్చేసాడు, మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. నీకు నీ కుమారుడైన ఇస్సాకు వల్లనే నీకు సంతానం. ఇస్సాకు 25 సంవత్సరాల ముందే పేరు చెప్పేశాడు, ఇస్సాకు వలన ఇదే నీ సంతానం అన్నాడు. ఇసుక రేణుల వలె అభివృద్ధి చేస్తానన్నాడు. మరి అన్నాడా? మరి అబ్రహాం ఆగాడా? మరి శారమ్మ గారు ఊరుకున్నారా? తొందర పెట్టింది, మరి దేవుడిని అడగలేదుగా, గబగబ తొందర పెట్టింది, హాగరమ్మను పంపింది, మరి ఇష్మాయిల్ను బయటికి తెచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళు దన్నుకుంటూ ఉండారు. ఆమె తొందరపాటు లేకపోతే మరి ఈ రోజు యుద్ధం ఉండేది కాదు కదా. కొంచెం సేపు ఆగితే దేవుడిని అడిగితే దేవుడే చెప్తున్నాడు కదా. అబ్రహాం అడిగాడు. మరి ఎందుకంటే ఆ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చేవాడే కాదు నెరవేర్చేవాడు కూడా. మరి ఆ వాగ్దానం మీద బేస్ అయ్యాడు. మరి అలాగే కానానికి వచ్చాడు, స్థిరపడ్డాడు. కొడుకుని తీసుకురమ్మన్నాడు, వెళ్తున్నాడు బలియటానికి. మరి కొండ మీదకి వెళ్తున్నాడు. ఏమని చెప్పాడు సేవకులకి? నేను నా కుమారుడు వెళ్ళి దహన బలి సమర్పించి మరలా తిరిగి వస్తాము అన్నాడు. వస్తాను అనలా. ఆయన విశ్వాసం చూడండి, వస్తాము అన్నాడు, ప్లూరల్లో చెప్పాడు. అంటే ఆయన విశ్వాసం ఎలాంటిదంటే, ఒకవేళ దేవుడు దహన బలికి ఇచ్చి నా బిడ్డని కాల్చేసినా సరే తిరిగి బూడిదలో నుంచి అయినా నా కొడుకుని తీసివ్వగలడు. ఎందుకంటే వాగ్దానం చేశాడుగా ఇసుకురేణువులని. అంత విశ్వాసం మనలో ఉన్నదా? మనం నమ్ముతున్నావా? విశ్వాసం నాలో ఉన్నదా, నీలో ఉన్నదా? ఒక్కసారి పరీక్షించుకోండి. నువ్వు ఇది చేస్తానంటే చేస్తాడు ఆయన, అంతే. చేయనంటే చేయడు, చేస్తానంటే చేస్తాడు. మరి ఇంత నమ్మకమైన మరి నా స్నేహితునికి సదోమ గుమర్ర నాశనాన్ని నేను చెప్పక దాయుదురా అంటున్నాడు. చూడండి, స్నేహితుడంట. యెహోవాకు స్నేహితుడుగా ఉండటం ఎంత గొప్పతనం అండి. మరి దేవునికి మనం స్నేహితులుగా ఉంటున్నావా? నా ప్రియ సంఘం, నా అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, దేవునికి స్నేహితుడిగా ఉండటం అంటే ఎంత గొప్ప విషయం అండి. మనం స్నేహం చేసుకుంటే కొట్లాడుకుంటాం, తిట్లాడుకుంటాం. ఆయనతో స్నేహం చేస్తే ఎంత ఆశీర్వాదము. ప్రతి విషయం లీడ్ చేస్తాడు ఆయన. ప్రతి విషయం మనం చెప్పుకోవచ్చు ఆయనకి. ఎవరికి చెప్పుకోని అవసరం, ఆయనకి చెప్పుకుంటే చాలు. మరి నా స్నేహితుడికి మరుగు చేయదురా అని సదొమ గుమ్మర నుంచి లోతును కాపాడుకునే విషయంలో చెప్తాడు. లోతు విషయంలో బేరమాడతాడు. చూడండి, ఆ బేరమాడే మరి ఈ రోజున మన సహోదరుల గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? నా సహోదరులు మేమందరం ఐకమత్యంగా ఉండాలయా అని అడిగేవారిగా ఉన్నామా? అఫ్ కోర్స్ మా ఇంట్లోనే అది లోపం ఉందనుకోండి, చెప్పడం కూడా వేస్ట్. కాబట్టి మరి సహోదరుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం క్షమించుకునే గుణం మనకు ఉండాలి. మనం క్షమించాలి. నేను క్షమాపణ అడుగుతా, నువ్వు క్షమించలేదనుకో, దట్ ఈజ్ అప్ టు గాడ్. నాకు తెలియదు, ఇక ఆయన ఏం చేసుకుంటాడో ఆయనకి చెప్పేస్తున్నా. నేను మాత్రం చిన్న బిడ్డలకు కూడా సారీ చెప్తా, తప్పు అయిపోయింది నాన్న, సారీ, క్షమించండి. కాబట్టి దేవుడు నన్ను ప్రతి విషయంలో ఆ తగ్గింపు గుణాన్ని, ఎందుకంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నాము, ఆయన లక్షణాలు కొన్నన్నా కలిగి ఉండాలిగా. క్షమించుకునే గుణం కలిగి ఉండాలి, ప్రేమించుకునే గుణంగా, అత్తని ప్రేమించాలి, అమ్మను ప్రేమించాలి, నాన్న ప్రేమించాలి, పగవారిని ప్రేమించాలి, పక్కవారిని ప్రేమించాలి. అందరిని ప్రేమిస్తున్నామా? మనం కొంచెం ఓర్చుకొని ప్రేమిస్తే పగ కన్నా ప్రేమ ఎంత గొప్పది. పగ ఉంటే ఏంటంటే 10 మాటలు వస్తాయి. అదే ప్రేమ ఉంటే ఒక్క మాట, హాయ్ బాగున్నావా, హలో, ఒక నవ్వు నవ్వుతాం, వెళ్ళిపోతాం. ఏముండదు, ఇక మధ్యలో వచ్చి ఊరు మాట్లాడడానికి కూడా ఉండదు. కాబట్టి ప్రేమించేవారు క్రీస్తు బిడ్డలం కాబట్టి క్రీస్తు యొక్క చర్యలు మనలో ఉండాలి. కాబట్టి ఆయనను అనుసరించే వారిగా మనం ఉండాలన్నమాట. తర్వాత చూసుకుంటే మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. మరి ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని మరి కానాన్లోకి ఎందుకు ప్రవేశం ఇవ్వలేదు? చూడండి, ఎంత విధేయతగా ఉన్నాడంటే మోషే. ఆయన చెప్పిన ప్రతి పని చేశాడు. ప్రతి పని చేసి ఒకసారి బండను కొట్టమన్నాడు, కొట్టాడు. రెండోసారి బండను కొట్టొద్దు, మాట్లాడన్నాడు. బండ క్రీస్తు తిరిగి కొట్టాడు. బండని కొట్టేటప్పటికి దేవుడు కోపం వచ్చింది. ఇశ్రాయేలును ద్రోహులు అన్నాడు. ఆయన జాతిని, ఆయన బిడ్డలను ద్రోహులు అంటే ఊరుకుంటాడా? నువ్వెంత నమ్మకస్తుడివైనా ఊరుకోలా.
ప్రతిసారి మీకు నేనైనా నీళ్లు తెప్పించేదని అన్నాడు. 3 విషయాల్లో నీకు కానాన్లో ప్రవేశం లేదు. చూడండి ఎంత విధేయతగా, ఎన్ని 120 సంవత్సరాలు విధేయత చూపినా మోషేని జస్ట్ 3 రీజన్తో కానాన్లోకి ప్రవేశం లేకుండా చేశాడు. మరి మనం కూడా మరి పరలోక రాజ్యం ప్రవేశం కోల్పోయేవారిగా ఉన్నాం. ఒక్కసారి మన జీవితాలకు అన్వయించుకుందాం. నువ్వు ఎన్ని మేలులు చేస్తే ఏంటి, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే ఏంటి, ఆయనకి ఇష్టమైన కార్యం మనం ఇష్టపూర్వకంగా చేస్తున్నామా లేదా ఆలోచించుకుంటున్నావా ఒక్కసారి గ్రహించుకుందాం. నాకు పరలోక యూదుల్లాగా అతిశయపడొద్దు, నాకు పరలోక రాజ్యం, నాకు అబ్రహాము దేవుడు, నాకు ఆయన దేవుడు, మాకు ఈయన కాదు, మెస్సియా కాదు, యేసుక్రీస్తు కాదని విర్రవీగుతున్నారు. మరి వాళ్ళకు ఉందా పరలోక రాజ్యంలో? ఆయన ఏంది మాకు తీర్పు చెప్పేది, మేమే తీర్పు చెప్తున్నామంటారు. రేపు తీర్పు రోజున ఉంటుంది. ముందు నుంచునేది వాళ్ళే యూదులే. నాకెందుకు తీర్పు ఉంది, నేను అబ్రహాం సంతానాన్ని వాళ్ళు గొప్పగా చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఇశ్రాయేలుని ఈరోజు ఎంత కాపాడుతున్నాడు దేవుడు. చూడండి, వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న సంపద, బంకర్స్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు. మరి స్పేస్లో వాళ్ళు వచ్చే మిసైల్ని మళ్ళీ వెనక్కి తిప్పేస్తున్నారు. చూడండి ఎంత జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అయినప్పుడు కూడా వాళ్ళు దేవుని గ్రహించలేకుండా అంత, ఎందుకంటే దావీదును బట్టి, అబ్రహామును బట్టి వాళ్ళని ఈ రోజుకి ప్రేమిస్తున్నాడు. మరి మనం అన్యులైనప్పుడు కూడా మరి మనల్ని కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఇశ్రాయేల్ జాతిలో కాదు, అన్ని జాతిలోనే ఉన్నాం. అన్యులైనప్పుడు కూడా మరి ఎంత సేవిస్తున్నాడు. మరి అలానే మరి మోషేని కానానులో ప్రవేశం చిన్న తప్పుకి అయ్యా అని బతిలాడుకున్నాడు. యెహోవా దేవుడు, నో వే, నువ్వు అసలు అడగొద్దు, ఇక నా విషయం వదిలేసి, నీకు కానాన్లో ప్రవేశం లేదని శవం కూడా కనపడకుండా చేశాడు. ఎందుకంటే ఆ శవాన్ని పూజిస్తారు మళ్ళీ వీళ్ళంతా. ఏముంది, ప్రతిది దూడని, కోడిని, పిల్లిని పూజించిన వాళ్ళు మోషేని పూజించడం ఏముంది? అందుకని అసలు ఆయన శవమే కనపడకుండా చేశాడు దేవుడు. చూడండి దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటాయో. మరి ఆ విధంగా యోనా విషయం మనకు తెలిసిందే. మరి అశ్షూరీయులు అన్యులైనప్పుడు కూడా మరి యోనా వచ్చి ప్రార్థన చేయమంటే జంతువులకు కూడా ఆహారం పెట్టకుండా ఉపవాస ప్రార్థన ఉండి చేసి వాళ్ళ దేశాన్ని రక్షించుకున్నారు. మరి మనం అలా ఉపవాసం ఉండి దేవుని ఉగ్రతకు గురి కాకుండా మన కుటుంబాలను రక్షించుకునే వారిగా ఉన్నావా? మరి అలాగ చూసుకుంటే ఎదోమీయులు చూసుకుంటే ఏశావు వంశం. మరి ఏమన్నాడు ఇస్సాకు, నువ్వు తమ్ముడికి దాసుడిగా ఉంటావు, ఆయన కింద ఉంటావు అన్నాడు. ఏ రోజైనా దాసుడిగా ఉన్నాడా? ఎక్కడా లేడు. ఎందుకంటే జ్యేష్ఠత్వం కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపడి దేవుణ్ణి అడుక్కున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు. అందుకే మరి తమ్ముడు వచ్చినప్పుడు ఆశీర్వదించి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని క్షమించుకొని వెళ్ళిపోయాడు. అంతవరకు ఆ తరం వరకు దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత ఎదోమీయులు మోషేకి ఎదురు తిరిగారు. మోషే బతిమలాడాడు, అయ్యా మీ దేశంలో కూడా మేము పాస్ ఓవర్ వెళ్తున్నామయ్యా, మేము మా దారిని మేము పోతాం, రహదారిలో పోతాం అయ్యా, మరి మేము నీళ్లు తాగం, ఏం చేయమన్నా కూడా ఒప్పుకోలేదు. మోషే మన సహోదరులు మన సహోదరులు కాబట్టి వాళ్ళని మనం ఏమనకూడదని విధేయతగా చుట్టూ తిరిగి వెళ్ళాడు. చూడండి మరి ఆఖరికి ఏమైంది, మరి 16 మంది ప్రవక్తల ద్వారా ఎదోమీయుల్ని మొత్తాన్ని నాశనం చేశాడు దేవుడు. చెప్పాడు మొత్తం నాశనం చేసేసాడు. మరి ఈ విధంగా మరి వీళ్ళందరూ విధేయత. మరి రూతును చూసుకుంటే, ఎస్తేరును చూసుకుంటే, రాహాబు అంటే నీ స్థితిని బట్టి కాదు ఆయన నిన్ను ఆశీర్వదించేది, నువ్వు ఎంత క్షమాపణ కోరుకున్నావు, ఎంత పశ్చాత్తాపడ్డావు, ఎన్ని దేవుని క్రియలు చేసావు. రాహాబు ఎలాంటి వ్యక్తి, మరి దేవుని వంశంలో వృక్షమైంది, మరి రూతు వంశంలో వృక్షమైంది. మరి చూడండి మరి ఆ ఎస్తేరు ఏమన్నా అందగత్యా, ఎందుకు 150 సంస్థానాలకు రాణిని చేశాడు. మరి మనం చూస్తూ దేవుడు ఈ విధంగా మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తూ పోతాడు. మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, యెహెజ్కేలులో ఒక గ్రంథంలో చూసుకుంటే యెరూషలేము భవిష్యత్తు యెహెజ్కేలు మొత్తుకొని చెప్తున్నాడు, అయిపోతుంది నాశనం అవుతున్నారు. మరి ఇక్కడ మనకి ఆ 2 రాజుల్లో మరి దండయాత్ర జరగబోతుంది. రాజుతో సహా పట్టబడబోతున్నారు. నాయనా అని చెప్తుంటే విన్నారా? వీళ్ళు పెడచెమిని పెట్టారు. అబద్ధ ప్రవక్తలు ఏమన్నారు, ఉత్తిదే 2 సార్లు నెబుకద్నెజరు దాడి చేయలేదా, యెహోయాకీను కాలంలో దాడి చేశారుగా, యెరూషలేమును ఏమన్నా నాశనం చేశాడు, ఉత్తదే వాళ్ళ మాట నమ్మబాకు, యెహెజ్కేలు మాట నమ్మబాకు అని ఆయన్ని రాంగ్ ట్రాక్లో పెట్టి చేశాడు. మరి నెబుకద్నెజరు రానే వచ్చాడు, బందీలుగా 3వసారి బందీలుగా తీసుకెళ్ళిపోయాడు, యెరూషలేమును ధ్వంసం చేశాడు. మరి యెహెజ్కేలు మాట విని ఆయన కనుక మరి రక్షించబడిన ఎవరు, నువ్వు రాజు కాపాడలేడు, కోట కాపాడలేదు, దేవుడు ఒక్కడే కాపాడుతాడని యెహెజ్కేలు మొత్తుకుంటుంటే విన్నారా? వినలేదు. మనం కూడా వింటున్నామా? స్వార్థ ఎంత చక్కగా వినపడుతుంది, లేస్తున్నాము, వింటున్నాము, చదువుతున్నాము. మరి ప్రతిరోజు రక్షణ ఒక్కసారే కాదండి, జీవితాంతం ఉండాలి. ఈరోజు సంస్కారం తీసుకుంటే వచ్చే నెల సంస్కారం తీసుకునేంత వరకు మనం నియమనిబద్ధులై ఉండాలి, సంస్కారానికి బద్దులై ఉండాలి. ఈ రోజుతో అయిపోయింది కానీ 30 రోజులు ఏమని చేసుకున్నా పర్వాలేదు అనుకోవడానికి లేదు. కాబట్టి 30 రోజులు మనం ఆయన్ని ధ్యానించుకుంటూ ఆయన దీన మనసు కింద మనం
తగ్గి ఉండాలి, అప్పుడే మనకు ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. మరి ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు కానీ పెదవులతో గనపరచట్లేదు, తమ హృదయాలను విప్పటం లేదని దేవుడు అంటున్నాడు యెషయా ద్వారా. వారి దుర్మార్గాన్ని బట్టి వారికి చేయవలసిన కీడు చేయక మానను అని దేవుడు అంటున్నాడు. ఈ విధంగా చెప్పినా కూడా వాళ్ళు మాట వినలేదు. మరి ఇంతగా మరి కొంతమంది స్వార్థ వింటున్నారు, అంగీకరించట్లేదు. ఎందుకంటే వాళ్ళు పాపులని వాళ్ళకి తెలుసు. ఆ పాపాన్ని వదులుకోవాలి. స్వార్థను అంగీకరిస్తే, యేసుక్రీస్తుని దేవుడని అంగీకరిస్తే పాపాన్ని మొత్తం వదిలేయాలి కదా. దేవుని యొక్క గొప్పతనం తెలుసు, మరి వాళ్ళు చేస్తున్న పాపము తెలుసు. ఎన్నిసార్లు వింటున్నా కూడా మరి ఈ రోజున ఆయన్ని భయంకరంగా చంపేశారు రాజమండ్రిలో. మరి అలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే మనం ఈరోజు ఉగ్రత దినంలో మనం అయిపోయింది. దేవుడు ద్వారం దగ్గర నుంచున్నాడు, వస్తున్నాడు, వచ్చేస్తాడు. ఇక త్వరలో ఆయన రాబోతున్నాడు. మరి ఆయన వచ్చే సమయానికి మనము మన కుటుంబాలతో ఆయత్తంగా ఉన్నామా, సిద్ధంగా ఉన్నామా అనేది మనమే పరీక్ష చేసుకోవాలి. మనం ఒక్కరమే పరాకు రాజ్యం పోతే ఎలాగండి? మన భర్త రావాలి కదా, బిడ్డలు రావాలి కదా, మన ఇంటి వారు అందరు రావాలి కదా, అందరం అక్కడికి వెళ్ళాలి కదా. మరి మా అమ్మ కూర్చుంది 15 వేల దోతల మధ్యన కూర్చొని బైబిల్ చదువుతుంది. దేవుడు దర్శనం చూపించాడు నాకు. మరి ఎంత భాగ్యం. మరి మనం ఆత్మలు తీసుకెళ్లే వాళ్ళంగా ఉన్నామా? ఎన్ని ఆత్మలను తీసుకెళ్తే మనకు ఆ ఘనత వస్తుంది. మరి మనకిచ్చిన దేవుడు మనకిచ్చిన తలాంత ఏంటి? నా తలాంతని ఎప్పుడైనా అడిగామా మనం? దేవుడా నాకు ఇచ్చిన తలాంత ఏంటి? ఆ తలాంతలో ఉపమానం ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ఉంది మనకి. ఆ తలాంత నీకేమి ఇచ్చాడు దేవుడు? ప్రార్థన చేయమన్నాడా? పాటలు పాడమన్నాడా? మరి విజ్ఞాపనలు చేయమన్నాడా? సన్నిధికి వెళ్ళి శుభ్రం చేయమన్నాడా? మరి ఏం చేయమన్నాడు? నీ తలాంత ఏంటి నీకు తెలుసా? నేను అడిగా నా తలాంత ఏంటి ప్రభు అంటే, విజ్ఞాపన ప్రార్థనలు చేయి, ఇంట్లో కూర్చో, ఎంతమంది చెప్తే అంతమంది కొరకు ప్రార్థన చేయి. 300 మంది నా కాంటాక్ట్లో ఉన్నారు విజ్ఞాపన చేయడానికి. మరి ఆ విధంగా మీ తలాంతరం గురించి అడిగారు. రేపు దేవుని దగ్గర ఏం సమర్పించుకుంటావు నువ్వు? మరి 100% తలాంతను సక్సెస్ చేసుకొని తీసుకెళ్ళగలుగుతున్నామా? వస్తున్నాము, చర్చికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, వెళ్తున్నాము. మరి దేవునికి రేపు ఏమి సమర్పించుకుంటావు నువ్వు? మరి మనల్ని మనం పరీక్షించుకొని ఆయనకి సమర్పించే వారిగా ఉండాలి. మరి ఈ విధంగా మరి చూసుకుంటే మరి ఇంతటితో మరి ఆయన ఎంతమందిని యెహెజ్కేలును పంపించాడు, మరి ఇర్మియాని పంపించాడు, యెషయాని పంపించాడు. మొత్తం 70 సంవత్సరాలు వెళ్ళిపోయి బబులోను రాజ్యంలో వాళ్ళకి బానిసలుగా ఉన్నారు. మరి దేవుడు మళ్ళీ ఊరుకుంటాడా? మళ్ళీ రక్షించాడు కదా. మళ్ళీ బబులోను మీదకి ఎవరెవరు వచ్చారు? మరి వాళ్ళందరూ బబులోను మీదకి అష్షూరీయులు వచ్చేసారు. మరి వాళ్ళని ఓడిచ్చేశారు. మళ్ళీ తిరిగి మరి కోరేష్ ఏమంటాడు? అయ్యా మళ్ళీ మీరు నా రాజ్యంలోకి వచ్చారు కాబట్టి మీరు నిజంగా 70 సంవత్సరాలు పాపం బబులోను రాజ్యంలో చాలా మరి అంత బానిసలుగా పట్టుబడిన దేవుడు మరి షద్రకు మేషకు అబేద్నెగో దానియేలును వదిలేశాడా? రాజు తర్వాత దానియేలుకు స్థానం ఎవరిదండి? రాజు తర్వాత స్థానం దానియేలుకి ఇచ్చాడు. మరి అంత స్థానం మరి ఎక్కడన్నా బానిసలుగా ఉండకూడదు వదిలేశాడా? వదలలేదు. ఎప్పుడు వదలడు. ఆయన బిడ్డలను ఎప్పుడు వదలడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎప్పుడు సమీపముగానే ఉంటాడు. మరి ఆ బోన్లో కూర్చున్నాడు, సింహాల మధ్యన కూర్చున్నాడు, హాయిగా ప్రార్థన చేశాడు, నిద్రపోయాడు. దేవదూతలు సింహాల చుట్టూ ముచ్చట చెప్పుకుంటూ కూర్చున్నాయి తెల్లవారులు. మరి తలుపు తీయటానికి వెళ్ళిన వాళ్ళని పిప్పి చేసినాయి. మరి చూడండి దేవుని ఘనత ఎలా ఉంటుందంటే, ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన అలక్ష్యము చెయ్యడు. ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని కార్యం అలక్ష్యము కాదు. మరి ఈ విధంగా మరి అందరూ ప్రవక్తలందరూ దాదాపు 16 మంది ప్రవక్తలు, మరి ఆమోసు కానివ్వండి, మలాకి కానివ్వండి, అందరు ప్రవక్తల ద్వారా ఇవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు టైం లేదు. చెప్పుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేల్ని మారమన్నాడు, మారలేదు. ఇంకా మలాకి తర్వాత మరి మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి 400 సంవత్సరాలు ఎడమొచ్చింది. 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి కనపడలేదు, ఏ ప్రవక్తని పిలవలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. డైరెక్ట్ మరియమ్మకి ప్రత్యక్షమైంది గాబ్రియల్ దూత. ఒక్కసారి ఉలిక్కి పడింది ఆమె. ఎందుకంటే ఆమెకి ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రం రూల్స్ తెలుసు. మరి దావీదు కుమారుడి నుంచి, దావీదు వంశం నుంచి వస్తాడని తెలుసు, కన్య గర్భాన్ని పుడతాడని తెలుసు. మరి ఆయన సిలువ మరణం మొత్తం ధర్మశాస్త్రం అంతా తెలిసిన స్త్రీ ఆమె సిద్ధపడి ఉంది. ఆ రోజునంటే ఇశ్రాయేలీయులు చాలామంది స్త్రీలు పెళ్లి చేసుకోకుండా కన్యకలుగా మిగిలిపోయారంట. ఆయన మా కడుపును పడతాడని మరియమ్మని ఎన్నుకున్నారు. పరలోక రాజ్యంలో ఉలిక్కి పడ్డారంట. ఎవరి మరియమ్మ, ఎందుకు మరియమ్మని ఎన్నుకున్నారు? త్రియేక దేవులని. మరి ఆమెను చూద్దాం రండి అని నేను వెళ్తానని గాబ్రియల్ దూత ముందు వచ్చిందంట. అమ్మా నువ్వు ధన్యురాలు అనగానే ఆమె ఉలిక్కి పడింది. ఎందుకు ఉలిక్కి పడింది తెలుసా? 400 సంవత్సరాలు ఎవరికి కనపడలేదే, ప్రవక్తలకు కనపడలేదు, యాజకులకు కనపడలేదు, రాజులకు కనపడలేదు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు నువ్వు గర్భం ధరించబోతున్నావు అన్నప్పుడు ఆమె ఏమన్నా విధేయత చూపిందా? నాకెందుకు చెప్తున్నావు? పోయి ఏసేపుకు చెప్పుకో, వాళ్ళ కుటుంబానికి చెప్పుకో, ప్రజలకు చెప్పుకో, సమాజానికి చెప్పుకో అందా? ఏమనలా, శిరసా వహించింది. మరి ఎంత నింద మోసింది. ఆయన గర్భంలో పడ్డ దగ్గర నుంచి సెలువు మరణం వరకు ఏ రోజైనా ఆమెకి ప్రశాంతత ఉన్నదా? ఏ రోజన్నా సంతోషం ఉన్నదా? మరి మన బిడ్డలకు చిన్న దెబ్బ తగిలితేనే మనం విలవిల్లాడిపోతాం. అలాంటిది మరి కొడుకుని ఆ విధంగా కొట్టి చంపుతుంటే ఆ తల్లి ఏమన్నా
చేసిందా, ఏమన్నా తట్టుకుందా? మరి అలాంటి తల్లికి ఎవరికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. మరి అంత ధర్మశాస్త్రానికి బద్దురాలైంది మరియ. అందుకే ఆమె స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడింది దానమని మరి కొనియాడబడింది. మరి ఆ విధంగా మనం దేవుని చేత కొనియాడబడే వారిగా ఉన్నావా? మనం కూడా తల్లులమేగా. మరి యేసుక్రీస్తుని మొయ్యకపోయినా మన బిడ్డలు మనం మోసాము. మరి మనం కూడా మరి ఆ తల్లులు కోవలాకి వస్తాము. మరి ఎంత భాగ్యం మనకి దేవుడు ఇస్తున్నాడా లేదా అని దేవుడిని ఒకసారి ఆలోచించుకునే వారిలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా మరి కోరేశ్వరాజు చెప్పాడు, మీరు వెళ్ళిపోండి, మీరు మీ దేవుని మళ్ళీ నిర్మాణం కట్టుకోండి అన్నప్పుడు మళ్ళీ ప్రవక్తల ద్వారా జరిగింది. దీంతో పాటు మరి ఈ విధంగా దేవుడు దాన్ని అంతటితో ఎండ్ చేసేసాడు. మరి ఇక లాభం లేదు, వీళ్ళ వల్ల కాదు, రాజుల వల్ల కాదు, ప్రవక్తల వల్ల కాదు, యాజకుల వల్ల కాదు, నాయన ఇక నువ్వు బయలుదేరు మరి లోకానికి అని ఎంతోమంది మన అలాంటి బిడ్డలు దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు వస్తే బాగుండు, మాకు దేవుడు భూలోకంలోకి వస్తే బాగుండు అని ఎంతమంది అడిగి ఉంటారో. మరి దేవుడుగా వచ్చాడు, ఆ మానవ రూపంలో వచ్చాడు, మానవుని కష్టాలు పడ్డాడు, మానవుడు పడ్డ పెయిన్స్ పడ్డాడు, మానవుని పడ్డ ఆహారం తిన్నాడు, ప్రతిదీ మానవుడిలాగా వచ్చాడు. యూదులు అంగీకరించాల. ఎందుకు తెలుసా? ఆయన రావడం దావీదు సింహాసనం అధిష్ఠిస్తాడు, రాజుగా వస్తాడు, మాకు రాజుకుంటాడని గర్వించారు. ఆయన ఎక్కడికి వచ్చాడు? ప్రజల్లోకి వచ్చాడు, పశువుల పాకలోకి వచ్చాడు. ఇదేంది యూదుల రాజు పశువుల పాకలో పుట్టడం ఏందని వాళ్ళు విచిత్రపోయారు. ఆయన మా రాజు కాదని. సైతానేమో పొంచి ఉంటుంది కదా, అసలు ఈయన రాజే కాదు, ఈయన అసలు అంగీకరించొద్దని వాళ్ళని బలపరిచింది. అలానే పోపులు, ఆ రోజులో ఉన్న పోపులు వాళ్ళ అధికారం ఎక్కడ దెబ్బతింటుందో మెస్సియాని అంగీకరిస్తే అని వాళ్ళు కూడా సమర్థించి ఆయన మెస్సియా కాదని చెప్పడం. మరి ఈ కారణాల వల్ల ఆయన ఇప్పుడు కూడా మెస్సియాగా అంగీకరించలేదు. అయినప్పుడు కూడా దేవుడు ఏమైనా వదిలేడా? మరి పౌలు గారు ఏమంటున్నారు? మీ దేవుని తీర్పు ఏ ఆధారం మీద జరగబోతుందో మనకి మరి ఇక్కడ రోమాపత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. కుమారుని కలిగిన వారే జీవము గలవారు, కుమారుని అంగీకరించిన వారికి జీవము లేదు. సువార్త మాత్రమే దేవుణ్ణి చేర్చడానికి మార్గము. ప్రార్థన ఆయనతో మనకి కనెక్టివిటీని ఇస్తే, వాక్యము మనకు ఆయనతో సహవాసాన్ని ఇస్తుంది. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థించుకునేవారిగా మనము ఉండాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, తీర్పులోకి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మరి ధర్మశాస్త్రం అన్నప్పుడు మరి అప్పుడు యేసుక్రీస్తు వారు రాలేదు, రక్తం చిందించలేదు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోతారో అన్యులు అన్నప్పుడు ధర్మశాస్త్రము వాళ్ళకి తెలియకపోయినా కొంతమంది నీతి క్రియలు చేసి ఉంటారు. మంచి పనులు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ నీతి క్రియలను బట్టి దేవుడు వాళ్ళని తీర్పులో వాళ్ళకి మరణ తీర్పు ఇవ్వకుండా జీవ తీర్పు ఇస్తాడనమాట. కాబట్టి మరి ఈయన వచ్చిన తర్వాత కనుక మరి నాకు తెలియదయ్యా, నువ్వు ఎవరివో నాకు తెలియదయ్యా, నీ రక్తం ఏందో నాకు తెలియదయ్యా, రక్షణ ఏందో తెలియదయ్యా అంటానికి వీల్లేదు. వాక్యం నలుమూలలా మేము 2000 సంవత్సరంలో మరి పాడేరు ఏజెన్సీలోకి వెళ్తే అక్కడ చెట్టు పుట్ట పూజిస్తూ ఉన్నారు. ఈ రోజున వెళ్తే మొత్తం ఎక్కడ చూసినా మందిరాలు, ఎక్కడ చూసినా అన్ని వాళ్ళు అసలు ఆ ట్రైబల్స్ అంతా దేవుణ్ణి పూజిస్తున్నారు. మరి యేసుక్రీస్తుని పాటలతో ఎంత చక్కగా కడపటి వారం మొదటి వారం కడపటి వారం అంటున్నారు. అదే నేను స్వయాన నేను చూశానమాట. ఆ బిడ్డలందరూ కూడా దేవుణ్ణి యేసుక్రీస్తు మా దేవుడు అండి, యేసుక్రీస్తు మా దేవుడు అని చెప్తుంటే నాకు ఎంత సంతోషం, ఆశ్చర్యం వేసిందో. మరి ఎంత మార్పు 20 సంవత్సరాల్లో అని అనుకున్నా. మరి ఈ విధంగా మరి దేవుడు లోకాన్ని మొత్తం ఇక మనం ఇక్కడిప్పుడు అసలు ఆయగా ఏమీ మాట్లాడడానికి లేదు. నీ వాక్యం నేను వినలేదు, నువ్వు నాకు తెలియదు, నేను రక్షణ పొందలేదు, నేను అయ్యా నీకు ఆ పని చేశాను, ఈ పని చేశాను అని అనొచ్చు. కానీ నువ్వు అంటీలని అనలేసు, నువ్వు దేవుణ్ణి అంగీకరించి రక్షణలోకి వచ్చి ఆయన మార్గాలు అనుసరిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంది. ఇంకేం లేదు, నో ఆల్టర్నేటివ్. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఆయన అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. అప్పుడే మనకి సవాసం ఉంటుంది. మరి మధ్య ఆయన వచ్చినప్పుడు మధ్య ఆకాశంలోకి తీసుకెళ్ళి గొర్రెపిల్ల విందులో మనం బాగా ప్రార్థన చేద్దాము, కుటుంబాలతో సహా గొర్రెపిల్ల విందులో పాల్గొనేటట్టు. ఆ చెట్టుని ఈ పుట్టని బతిలో ఆడుకొని నన్ను చంపమ్మ, నన్ను పొడువమ్మ అనే బదులు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతే ఆయనే మనకి విందులోకి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మరి ఆయనతో విందులో పాల్గొనడానికి సిద్ధపాటు కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని ఉండే వాళ్ళకి తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. కుమారునికి ద్వారా రక్షణ ఇవ్వడానికి కుమారుని పంపించాడు. తీర్పు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. యేసుక్రీస్తు తీర్పు ఇవ్వడానికి రాలేదు, రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి పౌలు కూడా అదే అంటున్నాడు. మరి ఆయన మనకి రక్షణ భాగ్యం ఇవ్వడానికి దేవునికి విధేయత చూపి మరి దేవుని ఉగ్రతకు గురి కాకుండా ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన నామంలో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా నా ప్రియ సంగమా నేడు క్రీస్తు లేని వారు నశించిపోతున్నారు. మరి మంచివాడు మరి ఆయన యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, ఎవరికైనా తీర్పే. యూదులు ఏమనుకుంటున్నారు? మా అబ్రహాం సంతానం, దావీదు సంతానం, మాకు తీర్పు లేదు, మేమే తీర్పు తీర్చేవాళ్ళం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు కూడా ముందు తీర్పులో నుంచునేది వాళ్ళే అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి తీర్పు అనేది వారి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. రక్షణను తిరస్కరించేవారు తనకు తానే తీర్పు తీర్చుకున్నట్టు. కుడిసేవా దేవునికి ఇష్టం లేని
దేవునికి ఇష్టం లేని మానవుడిగా మనం తీర్పులోకి వెళ్ళే వారంగా ఉండదు. ఆఖరిగా ఒక చిన్న మనవి, కొంచెం టైం ఎక్స్ట్రా. మరి ఏంటంటే మరి నేను నిజంగా 40 రోజులు ఉపవాసం ఉండి నా భర్తను పొందాను. నేను కూడా తీర్పులోకి రానని అనుకుంటున్నాను. కానీ ఆయన అంబేద్కరే దేవుడు అంటున్నాడు. మరి దేవుడు అంబేద్కర్ని దేవుడే కదా సృష్టించింది. ఒక్కసారి దేవుడిని యేసయ్యా అని పిలువ, ఖచ్చితంగా నువ్వు కూడా రా. నేను చిన్నప్పటి నుంచి అంటున్నారు 2వ అక్కడ వస్తుందంటే పిచ్చోడే నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నేనేం పరలోక రాజ్యం వెళ్తాను, మరి నువ్వేం వెళ్ళావు కదా, నువ్వు రావు కదా. మరి అందుకే మరి హెలన్ పరలోక రాజ్యం నుండి ప్రభాకర్ బయట ఉంటే అట్టని దీనికోసం ఎదురు చూస్తున్నాడు. కొంచెం వేసయ్యాను వచ్చేస్తాను వెనకాల అని బతిమలాడుకుంటున్నాను. రోజు నేను ఆన్లైన్లో వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నాడు, కొద్దిగా మారుతున్నాడు. మరి చుండూరుపల్లిలో మరి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. నీకు ఇస్తున్నారేంది వాక్యం, నాకివ్వట్లేదేంది వాక్యం అంటున్నాడు పొద్దున. నువ్వు కూడా వెళ్ళు, ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. నువ్వేం చెప్తావో అదే చెప్పు. యేసుక్రీస్తుని చెప్పపోయినా నీ నీతి క్రియలు ఉన్నాయి కదా, ఆ క్రియల గురించి చెప్పుకో అని మరి ఎంతో చక్కని పెద్ద నాయకుడుగా మరి సెంట్రల్ యూనివర్సిటీలో 2 PhDలు చేసి ఎంతో జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం లేదు. ఎంత జ్ఞానం ఉంటే ఏం ప్రయోజనం దేవుని జ్ఞానం లేకుండా. కాబట్టి దేవుడిని అదే బతిలాడుతున్నాను. మరి మీ అందరూ కూడా నా కుటుంబం కోసం ఆయన రక్షణ కొరకు వచ్చే సంవత్సరం అయినా రక్షణ పొందాడని నేను గొప్ప సాక్ష్యం చెప్పే విధంగా మరి నేను వస్తాను. మరి దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన కాక అందరం రక్షణ పొంది ఆయన అందరం మన మధ్య ఆకాశంలో విందులో పాల్గొనేవారుగా ఉండాలి. ఇంకా చాలా ఉంది కానీ కొద్ది టైం ఇచ్చాడు. ప్రేమ కుమార్ జ్ఞాపకం కంట కొడుతున్నాడు. మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి అశోక్ కుమార్ని అడిగాను, తమ్ముడు నాకు మరి మదర్ సంఘంలో నేను చెప్పుకోవాలంటే ఓకే కానీ డిసెంబర్లోనే నాకు పర్మిషన్ ఇచ్చారు. అయ్యగారికి వందనాలు, అందరికీ వందనాలు. మరి అందరు నా సహోదరులు అందరికీ మీ అందరికీ వందనాలు. అందరు రక్షణ భాగ్యం పొంది రక్షణ నిలుపుకుందాం. రక్షణ భాగ్యం పొందడం కాదు, రక్షణ భాగ్యాన్ని పెంచుకొని నెలకు ఒక ఆత్మనన్నా మన దగ్గర తీసుకొద్దాం. ఒక్క ఆత్మని సాక్ష్యం చెప్పండి, మీరు పొందిన ఫలాలు చెప్పండి, మీరు ఏమేమి ప్రతిఫలాలు దేవుడి నుంచి పొందారు. నేను ట్రైన్ ఎక్కానంటే దేవుడి గురించే ముచ్చడి చేస్తాను. నాకు అది చేశాడు ఇది చేశాడు అని కానీ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అట్లా ఏడ కూర్చుంటే అక్కడ మనం దేవుని వాక్యం చెప్పి ఆ విధంగా ఏదైనా కూడా దేవుని వాక్యం చేతనైన సహాయం చేసి ఆత్మలను మన వైపు త్రిప్పుకునేవారుగా దేవుని వైపు త్రిప్పి మన వైపు ముందు మనల్ని అటాక్ చేసుకొని మన కార్యాలు దేవుడు మన జీవితంలో ఏం చేశాడో వాళ్ళకి చెప్పి వాళ్ళని దేవుని వైపు త్రిప్పి ఒక్క ఆత్మనాన్న తీసుకొని అందులో కనీసం ఒక రాయన్న మా అమ్మ దాదాపు చాలా రాళ్ళు పెట్టించుకుంది దేవుడి చేత. కనీసం 2-3 రాళ్ళన్న మన కిరీటంలో జీవి కిరీటంలో పెట్టించుకునేటట్టు ఆత్మలు నడిపించే వారిగా ఉండాలని మరి చాలా అసలు నాకైతే కొంచెమే వాక్యం చెప్పినట్టుంది. మరి దేవుని రాత్రి నుంచి అడుగుతున్నాను, చాలా స్పీడ్గా లెసన్ చెప్పినట్టు చెప్తున్నావు అని అన్నారు ఆన్లైన్లో. కానీ దేవుడిని అడిగి ఆ స్పీడ్ నువ్వే తగ్గించుకో తండ్రి అని. మరి మీరు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో నాకైతే తెలియదు. మరి నేనైతే సాటిస్ఫై అయ్యా. దేవుడు మాట్లాడాడు. అసలు నేను చెప్పాలనుకున్న పాయింట్లు కాదు అన్నీ ఆయనే నాకు అందించుకుంటూ వచ్చాడు. అంత దేవుడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. నా సాక్ష్యం బోల్డ్ 2 రోజులు పడుతుంది. ఎంత పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర, కానీ పుట్టలేదు. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక అందరినీ మరి మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల విందులో పాల్గొనేటట్టు చేయను కాక మరి దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన కాక ఈ అవకాశం ఇచ్చిన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. దహన బలి నీకు ఇష్టము మరియు దైవ పాలలో విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యాది హృదయం బలక్షము చేయము నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే తోడను మేలు సేయుము రాగడముగను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింతుము అంతటా నీతియుక్త బలులు యాగములు సర్వగమము ఎంతో ఇష్టము బలిపీఠము మీనా
దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి వాక్యాన్ని అందించినటువంటి మన ప్రియ సహోదరి హెలెనా రాణి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు పి ఆనందరావు మాస్టర్ గారు రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. ఇంకొక ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, గత వారంలో మనకి వాక్యాన్ని అందించినటువంటి మరి రాణి గారు తను ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కనుక ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలో ఇప్పుడు జరిగేటువంటి ప్రార్థనలు కూడా మరి విజ్ఞాపన ద్వారా ప్రార్థనలు ఏకీభవించాలని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన ప్రభు ప్రార్థన దీవెన కొరకై మోకరించగలిగిన వారు మోకరించండి. లార్డ్స్ ప్రేయర్లు అందరూ కూడా లేచి నిలబడాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించుచూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మండలకాలపు ధ్యానాల్లో మరొక దినము ఈ రాత్రి కాల వేళ మీ పాద సన్నిధిలో చేరి ఇంతదనుక మీ నామాన్ని స్తుతించాము, ఆరాధించాము, గణపరిచాము. మీ దాసురాలను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యము మా హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా బిడ్డలందరూ కూడా కలిగి జీవించుటకు మీ కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. మా సెయింట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మా సంఘ పిసిసి చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, పిసిసి ఎల్సిసి సభ్యులు, వారి కుటుంబాలు, బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారు చేయించినటువంటి ఉద్యోగాల్లో సమస్త విధములైనటువంటి పనిపాటలు మీ కృప చూపించి మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘ శ్రేణి సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతదనక బిడ్డల యొక్క చదువుల్లో పరీక్షల్లో తోడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడువు. 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇంతదనక రాసినటువంటి పరీక్షల్లో మీ కృపా సహాయమును బిడ్డలకు మీరు అనుగ్రహించారు. ఇంకనూ మిగిలినటువంటి సబ్జెక్ట్స్లో కూడా కావలసినటువంటి మంచి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ మొదటి మరియు 2వ సంవత్సరం పరీక్షలు ముగించుకున్నారు. మరి బిడ్డల ప్రభా ఉత్తీర్ణత కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారు ఊహించలేనటువంటి గొప్ప కార్యాన్ని వారి జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర దేశ విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై ఉంటూ ఉండగా మీ సన్నిధి బిడ్డలతో ఉంచమని ప్రార్థన చేయించున్నాం. మీ కృప వారితో ఉంచండి. అదే రీతిగా కష్టకాలాల్లో, శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నటువంటి కుటుంబాల కొరకై మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. బిడ్డల జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, మంచి ఆరోగ్యాన్ని మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశేషంగా ప్రియ మీ దాసురాలను ప్రభా గత దినాల్లో ప్రభా మీ సన్నిధిలో బహుబలంగా వాడుకున్నారు. పిఎంఎల్సి రాణి గారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ప్రభా బలహీనతను బట్టి ఇది నానా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వారుగా ఉన్నారు. మీ కృపను బిడ్డతో ఉంచండి ప్రభా. వైద్యులకు కావలసినటువంటి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. తనకు శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి మీరు దూరపరచండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని తన జీవితానికి ఇచ్చి మీ సన్నిధిలో మరలా తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని బిడ్డ జీవితానికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను దేవా. అదే రీతిగా ఇది నాన్న మీ సేవకులు పగడాల ప్రవీణ్ గారు మీ పిలుపుని అందుకున్నారు. వారు విడిచినటువంటి కుటుంబానికి ప్రభా మీ ఆదరణ, నెమ్మదిని, ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం దేవా. విశేషంగా మా యొక్క నూతన దేవాలయ నిర్మాణం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ దేవాలయ నిర్మాణం కొరకై కానుకలు అర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. విశేషంగా ఇది నాన్న జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే రెట్టింపు సంవత్సరం అనేటువంటి దాయకిరీటములతో బిడ్డలు మీరు నింపి ఆశీర్వదించండి. మా ప్రియులు గుండాల విజయ్ గారి యొక్క సతీమణి భవ్య గారి దినాన మరొక నూతన దయాకిరీటాన్ని మీ ద్వారా అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరము ప్రభా మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మీకు అనుదృష్టి వారితో ఉంచండి. వారు చేయించినటువంటి ఉద్యోగముల్లో, బిడ్డల యొక్క చదువుల్లో సమస్తములు కూడా మీ కృప చూపించి మీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. మీ దాసరాలను మీ పక్షంగా నిలబెట్టుకుని మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఉండి ఆలకించినటువంటి మా తోటి హిందూ సహోదరుల కొరకై, ముస్లిం సహోదరుల కొరకై, క్రైస్తవుల కొరకై
కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వినటి వలన విశ్వాసం కలిగినని మీ లేఖనం సెలవిచ్చింది కనుక బిడ్డలను కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మండల కాలపు ధ్యానాల్లో అనేకులు ప్రభా ఉపవాసముల నుండి కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారు. వారి శారీరములను అలగొట్టుకుంటూ ఉన్నారు. ఆత్మీయంగా మీతో కలిసి సహవాసం చేయటానికి మీ కృపా సహాయమును మీ జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా తలలు ఉంచి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారి యొక్క ప్రతి ప్రార్థనను కూడా మీరు దయతో అంగీకరించి వారి ప్రార్థనకు సరైనటువంటి సమయంలో ప్రభా జవాబును మీరు అనుగ్రహించి బిడ్డల ద్వారా ఎల్లప్పుడూ మీరే మహిమ పొందుకునమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు సమర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. త్వరపడి రండి రండి, పరమ గురుని యొద్దకు మీరాలు దరికి చేరిన వారిని ఈ ప్రభు దరమాడెన్నడు దూరము. రాజులకు రాజైనాయే మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైనాయే మన విభుని పూజ చేయుటకు రండి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.